అనేటువంటి గ్రంథాన్ని గత కొద్ది రోజులుగా మనం చదువుకుంటూ ఉన్నాం. దవానా బ్రౌన్ అనేటువంటి ఒక పాశ్చాత్య వనిత చాలా సంవత్సరాలుగా ఎరిచ్ దగ్గర సహాయకురాలిగా ఉంటూ ఆయన ఇచ్చేటువంటి ఉపన్యాసాలన్నీ రికార్డ్ చేసుకొని అవి సంకలనం చేసి పెట్టుకుంది ఆవిడ. సో ఆవిడికి ఆ అర్హత బాబా ఇచ్చారు. సో ఆవిడ ఇది సంకలనం చేసినటువంటి గ్రంథము. మనం ఈరోజు ఒక కొత్త చాప్టర్తో ప్రారంభిద్దామండి. సెయింట్ ఫ్రాన్సిస్ డి సేల్ హై స్కూల్ 1930-35 అంటే ఏరెచ్ చిన్నప్పుడు నాగపూర్లో చదువుకున్నటువంటి హై స్కూల్లో జరిగిన ఉదంతాలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. సెయింట్ ఫ్రాన్సిస్ డి సేల్ హై స్కూల్ 1930-35 అంటే 5 ఏళ్ల పాటు చదివాడు అక్కడ ఎరిచ్. డ్యూరింగ్ దీస్ ఇయర్స్ ఎరిచ్ వాజ్ స్టడీయింగ్ ఎట్ సెయింట్ ఫ్రాన్సిస్ డి సేల్ హై స్కూల్ ఇన్ నాగపూర్, కన్సిడర్డ్ టు బి ద ఫైనెస్ట్ స్కూల్ ఇన్ ది ఏరియా. మొత్తం ఆ మధ్య భారతంలో భారతదేశంలోనే అతి ఉన్నతమైన విద్యా సంస్థలలో ఇది ఒకటి అని పరిగణించబడుతూ ఉంది. దానిలో ఎరిచ్ చదువుకుంటూ ఉన్నాడు. ఎరిచ్ మాటలే స్వయంగా. ఇట్ వాజ్ ఎ రోమన్ క్యాథలిక్ స్కూల్. రోమన్ క్యాథలిక్ విశ్వాసానికి చెందినటువంటి ఆ సంస్థ అది. దోస్ వర్ ద ఇయర్స్ వెన్ ఓన్లీ ది మిషనరీ స్కూల్స్ వర్ కన్సిడర్డ్ టు బి ద బెస్ట్. భారతదేశంలో అంటే బ్రిటిష్ వాళ్ళ రాజ్యం నడుస్తూ ఉన్నప్పటికీ 30-35లో బ్రిటిష్ వాళ్ళు రాజ్యంలో ఉన్నప్పుడు భారతదేశంలో ఈ క్రిస్టియన్ మిషనరీ స్కూల్సే అతి ఉత్తమమైన విద్యా సంస్థలుగా పరిగణించబడుతూ ఉండేవి. దెర్ వర్ అదర్ స్కూల్స్, అయితే మిగిలిన స్కూల్స్ లేవని కాదు, ఉన్నాయి. బట్ దే వర్ నాట్ కన్సిడర్డ్ టు బీ ఆఫ్ ద సేమ్ క్యాలిబర్ ఆఫ్ ఎడ్యుకేషన్. కానీ అక్కడి విద్యా ప్రమాణాలు ఈ క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళ విద్యా ప్రమాణాలతో పోల్చడానికి సరిపోవు. ద మిషనరీస్ who controlled the schools and education during the British regime were fathers who had come from abroad to teach in India. ఈ క్రిస్టియన్ మిషనరీస్ నడిపేటువంటి విద్యా సంస్థల్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు ఎవరో తెలుసా? ఎరిచ్ అంటున్నాడు. విదేశాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ఫాదర్, క్రిస్టియన్ ఫాదర్స్ అంటాం కదా, వాళ్ళు పాఠాలు చెబుతూ ఉండేవారు. దేవర్ ఫ్రమ్ ఇటలీ, ఫ్రాన్స్ అండ్ జర్మనీ. ముఖ్యంగా వాళ్ళు ఇటలీ దేశము, ఫ్రాన్స్ దేశము, జర్మనీ దేశం నుంచి వచ్చిన వాళ్ళు. ఓన్లీ ద బెస్ట్ ఆఫ్ ఇండియన్ సొసైటీ సెండ్ దర్ చిల్డ్రన్ టు ది మిషన్ స్కూల్స్. అది భారతదేశంలో బాగా సంపన్నుల పిల్లలు వాళ్ళు మాత్రమే ఈ మిషనరీ స్కూల్స్లో చదువుకుంటూ ఉండేవారు. ద స్టూడెంట్స్ వర్ ఎదర్ బ్రిటిష్ ఆర్ ఆంగ్లో ఇండియన్స్ అండ్ ఎ ఫ్యూ సెలెక్టెడ్ ఇండియన్స్. సో అక్కడ చదువుకునే విద్యార్థులందరూ బ్రిటిష్ వాళ్ళ పిల్లలైనా అయి ఉండేవారు. అంటే ఇక్కడ పనిచేసే బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలైనా అయి ఉండాలి. లేకపోతే ఆంగ్లో ఇండియన్స్ అంటే తల్లి కానీ తండ్రి కానీ బ్రిటిషర్ అయి ఉంటుంది అనమాట. అలాగా. అయితే అతి కొద్ది మంది భారతదేశ పౌరులకు చెందిన పిల్లలు కూడా చదువుకుంటూ ఉండేవారు. సెలెక్షన్ వాజ్ వెరీ స్ట్రిక్ట్ because the policy of the school did not permit the admission of non-Catholics. అది క్యాథలిక్ విశ్వాసానికి చెందినటువంటి విద్యా సంస్థ అని చెప్పుకున్నాం కదండి. అంచేత అక్కడికి ఎవరైనా ఒక కుర్రవాడు సెలెక్ట్ కావాలి అక్కడ చదువుకోవడానికి అంటే వాడు క్యాథలిక్ అయి ఉండాలి. వాళ్ళ పాలసీ ప్రకారము క్యాథలిక్స్ కానీ వాళ్ళకి చాలా స్ట్రిక్ట్గా ఉండేది అడ్మిషన్. బట్ మై ఫాదర్ వాజ్ హోల్డింగ్ ఏ హై పోస్ట్. సో ఐ వాజ్ వన్ ఆఫ్ ది ఇండియన్ స్టూడెంట్స్ సెలెక్టెడ్ అండ్ అలౌడ్ టు స్టడీ దేర్. కానీ మా నాన్న అంటే పప్పా చేసేవాళ్ళ, అతను రాష్ట్ర స్థాయి ఉద్యోగి, ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ మొత్తం మహారాష్ట్ర గవర్నమెంట్కి. కాబట్టి అతనికి ఉన్నటువంటి పరపతి ప్రకారము అతి కొద్ది మంది భారతదేశ విద్యార్థులలో నేను కూడా ఒకడిని ఆ స్కూల్లో. అఫ్ కోర్స్ ఇట్ వాజ్ ఏ కాస్ట్లీ అఫైర్ ఫర్ మై పేరెంట్స్, బట్ మై ఫాదర్ వాంటెడ్ మీ టు హ్యావ్ ది వెరీ బెస్ట్ ఎడ్యుకేషన్ పాసిబుల్. అంటే చాలా ఎక్కువ ఫీజు ఉండేది. మా నాన్నకి నిజంగా ఇది బరువే, కానీ మా నాన్న తన కొడుక్కి అతి
ఉత్తమమైనటువంటి విద్యా ప్రమాణాలు నేర్పాలి అని సంకల్పించుకున్నాడు. ఐ లైక్డ్ ఇట్ దేర్. నాకు చాలా బాగుండేది అక్కడ చదువుకుంటూ ఉన్నప్పుడు. బట్ ఐ ఫౌండ్ దట్ దేర్ వాజ్ న్యాచురల్లీ ఎ లాట్ ఆఫ్ టీజింగ్ గోయింగ్ ఆన్. కానీ సహజంగానే అక్కడ నాకు నచ్చనిది ఒకటి నడుస్తూ ఉండేది. అదేమిటి? ఆ క్యాథలిక్స్ కాని వాళ్ళు, అలాగే బ్రిటిష్ వాళ్ళు కాని వాళ్ళు, వీళ్ళందరినీ వాళ్ళు హింసిస్తూ ఉండేవారు. వెన్ ఐ ఫస్ట్ స్టార్టెడ్ స్కూల్ దేర్, ద బాయ్స్ వుడ్ కాల్ మీ ఫ్యాటీ. ఫ్యాటీ ఫ్యాటీ బ్రోక్ మై చెట్టి. వాళ్ళు ఈరిచి మంచి బలంగా, లావుగా, బండగా ఉండేవాడు కదా! బండబ్బాయి, బండబ్బాయి, బండబ్బాయి అని వాళ్ళంతా పాట పాడుతూ ఉండేవారు నన్ను చూసి. బట్ ద వర్స్ట్ వాజ్ వెన్ ద క్యాథలిక్స్ వుడ్ కాల్ అస్ హెదన్స్ అది. కానీ ఈ క్యాథలిక్స్ అందరూ ఒక పదం ఉంది. హెదన్స్ అంటే ఆ మతానికి పనికిరానివాడు, ఎందుకు కొరగానివాడు అనే అర్థం వచ్చే మాట అనమాట. ఆ మాటను కూడా వాడుతున్నప్పుడు నాకు చాలా కష్టంగా అనిపించింది. ఎట్ ఫస్ట్ ఐ ఐ డిడ్ నాట్ ఈవెన్ నో ద మీనింగ్ ఆఫ్ హేదెన్. నాకు ముందు దాని అర్థం ఏంటో తెలియలేదు. అందరిని అడిగాను ఏంటి దీని అర్థం అని. బట్ గ్రాడ్యువల్లీ ఐ బికేమ్ మోర్ అండ్ మోర్ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ ఐ డిటెస్టెడ్ దిస్ వర్డ్. తర్వాత దాని అర్థం తెలుసుకుని దాన్ని అసహించుకునేవాడిని ఆ పదాన్ని. ద బాయ్స్ వుడ్ టాక్ అమాంగ్ దెమ్సెల్వ్స్ అండ్ ఐ వుడ్ హియర్ దెమ్ విస్పర్ దోస్ హెదెన్స్ అండ్ ఐ రిసెంటెడ్ దట్ వై వర్ కన్సిడర్డ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ దెమ్. వాళ్ళందరూ, ఆ తెల్లవాళ్ళందరూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆ మాటలు నేను ఒక్కోసారి వినేవాడిని. ఏం మాట్లాడుకుంటున్నారని. అదిగో ఆ పనికిమాలిన వాళ్ళు ఉన్నారు కదా అనేవారు. అంటే మేమన్నమాట, భారతదేశానికి చెందినటువంటి వాళ్ళు. నాకు చాలా కష్టంగా అనిపించేది. అస్సలు ఇష్టం ఉండేది కాదు ఇలా. అంటే వాళ్ళ నుంచి మమ్మల్ని దూరంగా చూడడం నాకు అసలు నచ్చేది కాదు. మై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వాజ్ క్వైట్ హై. నేనేం తక్కువ? నేను ఆర్థిక ప్రమాణాల్లో కానీ, వాళ్ళ జీవితంలో వనరుల విషయంలో కానీ వాళ్ళకేం తీసిపోని నేను. అండ్ సో టు మీ ఐ వాజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ దమ్. ఏ రకంగానూ వాళ్ళతోటి నేను తక్కువ కాదు. ఇన్ మై మైండ్ ఐ థాట్ టు మై సెల్ఫ్, దోస్ రిఫ్ ర్యాఫ్ కాల్ మీ దిస్. నా మనసులో నేను ఇలా అనుకునేవాడిని, వీళ్ళు నిజంగా మూర్ఖులు, వీళ్ళు అనాగరికులు, నన్ను ఇలా పిలుస్తారు వీళ్ళు అని మదనపడుతూ ఉండేవాడిని. బట్ ద టీచర్స్ వర్ సో కైండ్ పీపుల్. కానీ ఉపాధ్యాయులు మాత్రం చాలా దయార్ద్ర హృదయులు వాళ్ళు. సో హియర్ ఐఎమ్ గ్రోయింగ్ అప్ ఇన్ ఏ జొరాస్ట్రియన్ ఫ్యామిలీ బట్ ఇన్ ఎన్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ కెథాలిసిజం. ఈ రకంగా నేను ఒక జొరాస్ట్రియన్ కుటుంబానికి చెందినవాడిగా ఇంట్లో పెరుగుతున్నాను. కానీ స్కూల్లో ఇదిగో ఈ క్యాథలిక్, ఈ ఫెయిత్లో పెరుగుతూ ఉన్నాను. ఐఎమ్ హ్యాపీ విత్ ద లైఫ్ ఐఎమ్ లీడింగ్. నా జీవితం చాలా నచ్చింది నాకు. నాకెక్కడ కంప్లైంట్లు ఏమీ లేవు. చాలా హాయిగా సాగిపోతోంది. సో హూ వుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఎట్ దట్ టైమ్? అన్నీ బాగున్నప్పుడు, ఏ కొదువ లేనప్పుడు ఎవడు మాత్రం భగవంతుడి గురించి ఆలోచిస్తాడు? యూ కాంట్ ఈవెన్ డ్రీమ్ ఆఫ్ లీవింగ్ ద వరల్డ్ బికాజ్ ద వరల్డ్ వాజ్ హెవెన్. ఈ ప్రపంచమే పెద్ద స్వర్గముగా అనిపించినప్పుడు దీన్ని వదిలేసి భగవంతుడి గురించి ఆలోచించడం అనేది ఎవడైనా ఆలోచించగలడా? అలా అనుకుంటాడని మనం ఊహించగలమా? ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. అంతా చాలా బాగుంది. ఎక్సెప్ట్ వన్ థింగ్, ఒక్కటి మాత్రం నాకు నచ్చలేదు. అండ్ దాట్ వన్ లిటిల్ థింగ్ వాజ్ ఆల్ ద టైమ్ ప్రిక్కింగ్ మోస్ట్ ఆఫ్ అస్ నాన్ క్యాథలిక్స్. వీ కేమ్ టు నో దట్ హీదెన్ మెంట్ ఎన్ అవుట్ కాస్ట్ ఫ్రమ్ దేర్ కమ్యూనిటీ. అది వాళ్ళు తిట్లు, ఆ హింస అదొక్కటే నాకు నచ్చేది కాదు. అంటే ఆ హీదెన్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళ కులానికి, వాళ్ళ సంఘానికి పనికిరానివాడు అని అర్థము. అంటే అవుట్‌కాస్ట్, వెలివేసిన వాడి కింద లెక్క అనమాట. ద ప్రిసెప్టర్స్ వర్ వెరీ గుడ్ పీపుల్. కానీ పాఠాలు చెప్పేవాళ్ళు మాత్రం చాలా మంచివాళ్ళు. దే నెవర్ కాల్డ్ అస్ హీథెన్స్. వాళ్ళేమి మమ్మల్ని అలుపులుగా చూసేవారు కాదు. దే వుడ్ కాల్ అస్ నాన్ క్యాథలిక్స్. అది మమ్మల్ని ఏమనేవారంటే క్యాథలిక్స్ కారులే వీళ్ళు అనేవారంతే. నాన్ క్యాథలిక్స్ సిట్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ది బెంచెస్. అది. ఈ నాన్ క్యాథలిక్స్ వచ్చేటప్పటికి వెనక బెంచీల్లో కూర్చోవాలి. అంటే ఉదాహరణ మీకు మనవి చేస్తాను.
ఇప్పుడు క్యాథలిక్స్‌కి బైబిల్‌కి సంబంధించినటువంటి కొన్ని అవర్స్ ఉంటాయి. కొన్ని పీరియడ్స్ ఉంటాయి. ఆ పాఠాలు చెప్తున్నప్పుడు వీళ్ళకేం అర్థం కాదు కదా! అంచేత వీళ్ళంతా ముందు బెంచీల్లో ఖాళీ చేసి వెనక్కెళ్ళిపోవాలి. వెనక్కి కూర్చోవాలి వీళ్ళు. అదనమాట. అలా ఉండేది. యాహ్! లెట్ ది క్యాథలిక్స్ కమ్ ఫార్వర్డ్ అనౌన్స్ చేసేవారు. ఈ క్యాథలిక్స్ అందరూ ముందుకొచ్చేయండి. నాన్ క్యాథలిక్స్ అంతా వెనక్కి వెళ్ళండి అనేవారు. దిస్ మెంట్ దట్ ద నాన్ క్యాథలిక్ స్టూడెంట్స్ వర్ ఫోర్స్డ్ టు సిట్ క్వైట్లీ రివైజింగ్ దేర్ లెసన్స్ ఆర్ డూయింగ్ హోంవర్క్ వైల్ ఓన్లీ ది క్యాథలిక్ స్టూడెంట్స్ వర్ టాట్ ద ఓల్డ్ అండ్ న్యూ టెస్టమెంట్. ఇది కొన్ని పీరియడ్‌లో ఈ ఓల్డ్ టెస్టమెంటు, న్యూ టెస్టమెంటు అంటే బైబిల్ వెర్షన్స్ ఇవి. ఇవి చెబుతూ ఉంటే మరి నాన్ క్యాథలిక్స్‌కి ఇదేమీ వర్తించదు కాబట్టి వాళ్ళు మిగిలిన సబ్జెక్టులు చదువుకుంటూనో, హోంవర్క్ చేసుకుంటూనో వెనక బెంచుల్లో కూర్చునేవాళ్ళం మేమంతా. దిస్ వాస్ లైక్ ఏ పనిష్మెంట్ ఫర్ అస్. నిజానికి మాకొక శిక్ష లాంటిదే ఇది. వీ హ్యాడ్ టు సిట్ ఇన్ ద బ్యాక్ బెంచెస్ ఆఫ్ ది క్లాస్ రూమ్ వైల్ ది క్యాథలిక్ కేమ్ ఫార్వర్డ్. వి వర్ ద బ్యాక్ బెంచర్స్. అంచేత మేము వెనక బెంచీల్లోనే ఉంటూ ఉండేవాళ్ళం. It also meant that the non-Catholic students would miss a lot of marks from their total aggregate scores, since the scripture and the New Testament classes were worth 100 marks each. ఉదాహరణకి ఒక 6 సబ్జెక్టులు ఉన్నాయనుకున్నాం కదా! 600 6 సబ్జెక్టులు. అలా కాకుండా ఈ బైబిల్‌కి కూడా 200 100 మార్కులు న్యూ టెస్టమెంట్‌కి, 100 మార్కులు ఓల్డ్ టెస్టమెంట్‌కి ఉండేవి. అంచేత ఈ క్యాథలిక్స్ అందరికీ 800కి వాళ్ళకి 800 వచ్చేస్తే టోటల్ వచ్చేసి లేకపోతే 700 వచ్చేవి వాళ్ళకి. మిగిలిన వాళ్ళకి 600కే టోటల్ స్కోర్. అంచేత వీళ్ళు ఎప్పుడూ కూడా ఈ మార్కులు తక్కువే ఉంటూ ఉండేవి వీళ్ళకి. అగ్రిగేట్ చూసేటప్పటికి తక్కువగా ఉంటూ ఉండేవి వీళ్ళ స్కోరు. బీయింగ్ ఏ నాన్ క్యాథలిక్ మెంట్ ఎసెన్షియల్లీ దట్ యూ కుడ్ నాట్ ఎవర్ కమ్ ఫస్ట్ ఇన్ యువర్ క్లాస్. అంచేత వీళ్ళెప్పుడూ 1, 2, 3, 4 ర్యాంకుల్లో ఉండేవారు కాదు. ఫస్ట్ అసలు క్వెషనే లేదు. ఎందుకంటే వాళ్ళు 200 మార్కులు ముందుండేవారు కదా వాళ్ళు. అది. అండ్ వీ వర్ ఇంటెలిజెంట్, బ్రైట్ స్టూడెంట్స్. అయితే మేమేమి తెలివితేటల్లో మేమేం తక్కువ కాదు. మేము బాగా తెలివిగా ఉండేవాళ్ళం. బాగా చదివేవాళ్ళం కూడా. వీ న్యూ దట్ సమ్ ఆఫ్ దీస్ క్యాథలిక్స్ వర్ రియల్లీ డల్ అండ్ యెట్ దే వుడ్ బి మోర్ హైలీ ర్యాంక్డ్. నిజానికి మాకంటే మొద్దుల్లాగా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉండేవారు ఆ తెల్లవాళ్ళు. కానీ వాళ్ళకి మాకంటే ర్యాంక్ ముందు ఉండేది వాళ్ళకి. సో వెన్ అవర్ ర్యాంక్స్ వర్ రిపోర్టెడ్ టు అవర్ పేరెంట్స్ దే వుడ్ సే టు అస్, వాట్ ద మ్యాటర్ విత్ యూ ఆల్? వై ఆర్ యూ మార్క్ సో లో? మా తల్లిదండ్రులు ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకెళితే ఇదే నీ ర్యాంక్ ఇంత ఇంత వెనకబడి ఉన్నావా, ఏమైంది నీకు అని అడిగేవారు వాళ్ళు. బట్ వీ డిడ్ నాట్ రియలైజ్ ఆల్ దీస్ అంటిల్ వీ గెట్ టు ద హయ్యర్ స్టాండర్డ్స్. మొదట్లో మాకు కూడా తెలిసేది కాదు చిన్నప్పుడు, కానీ తర్వాత పెద్ద తరగతులకు వెళ్ళాక అప్పుడు మాకు తెలిసే ఇవన్నీ కూడా. యు నో వాట్ చిల్డ్రన్స్ ఆర్ లైక్. They can't sit still for 5 or 10 minutes, and we were told that we must not make any noise. So it was like being in jail. అది చిన్నపిల్లలు ఎలా ఉంటారు తెలుసు కదా, ఒక 5 నిమిషాలు కదలకుండా కూర్చోరంటే కూర్చోలేరు వాళ్ళు. కూర్చో అలాగా, కదలకో, మాట్లాడకో అనేవారు. అదేదో జైల్లో ఉన్నట్టు ఉండేది మాకు చిన్నప్పుడు. ఐ యూస్ టు ప్లే ఎ లాట్ ఆఫ్ మిస్చీఫ్ విత్ ఎ పర్పస్. అది అంటే వెనక బెంచీల్లో కూర్చున్న వాళ్ళు కూడా ఇలాగా టీచర్లు చెప్తూ ఉండేవారు, మాట్లాడకండి, కూర్చోండి అలాగా, మీకేం పాఠాలు ఏమి లేవు, అలా మాట్లాడొద్దు అనేవారు అన్నమాట. ఐ యూస్ టు ప్లే లాట్ ఆఫ్ మిస్చీఫ్ విత్ ఎ పర్పస్. యూ వాంట్ మీ టు సిట్ క్వయట్లీ, ఐ వాంట్. సో ఇరిచిలో ఒక కొంటి పిల్లవాడు అతను మనతో ఉండేవాడు అనమాట. అనుకునేవాడు, నన్ను మాట్లాడొద్దంటావా, నన్ను అల్లరి చేయొద్దంటావా అని ఏవో ఒక తుంటరి పనులు చేస్తూ ఉండేవాడు. దట్ స్టబర్నెస్ వాస్ దేర్. నాలో ఆ మొండితనం ఉండేది. సో మ్యూచువల్లీ సమ్ చైల్డిష్ ప్రాంక్స్ వుడ్ ఆల్వేస్ బీ ప్లేడ్. షూటింగ్ ఏ పేపర్ ప్లేన్ ఆర్ లెటింగ్ ఏ హోల్ బ్యాగ్ ఆఫ్ బుక్స్ డ్రాప్ ఫ్రమ్ ద డస్క్ టు క్రియేట్ నాయిస్, థంపింగ్, విజిలింగ్ ఆన్ ద స్లై, పుషింగ్ ద బెంచ్ టు మేక్ ఇట్ స్క్వీక్, ఆర్ షూటింగ్ పీనట్స్. అంచేత మేము కావాలని వాళ్ళు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి మేము అల్లరి సృష్టించేవాళ్ళం వెనక బెంచ్లో కూర్చొని. ఉదాహరణకి పేపర్తో రాకెట్లు చేసి వదలడం, లేకపోతే వేరుశెనగ గింజలు జేబులో పెట్టుకొని ఒక్కొక్క గింజని విసిరి కొట్టడం.
లేకపోతే ఈ పుస్తకాలతో నిండి ఉన్న సంచిని దబీమని కింద పడేయడం, బెంచీలని సౌండ్ వచ్చేలాగా లాగడం, ఇలాగ ఏదో ఒకటి చేస్తూ ఉండేవారు ఈ పిల్లలంతా కూడా. We used to have those little pipes and unobserved by anybody, we would just blow a peanut or a chickpea. ఒక చిన్న చిన్న గొట్టాలు ఉండేవి వీళ్ళ దగ్గర ఆడుకోనాకి. ఆ గొట్టంలో చిన్న వేరుశనగ గింజ పెట్టి ఉఫ్ అని ఊస్తే అది వెళ్ళి ఆ మాస్టర్‌కో, ఎవరికో ఆ పిల్లలకో తగిలేది. అది. ఇలాగ ఆడుతూ ఉండేవాళ్ళం. I would hear the fathers talking about heaven and hell, cardinal sins and venereal sins. And I thought to myself, who cares about heaven? And I would shoot a peanut and hit someone's ear. రిచ్ చెప్తున్నాడు. ఆ టీచర్సు హెవెన్ గురించి, హెల్ గురించి చెప్తున్నారు. క్రైస్తవులు ఇదే చెప్తారు కదా! నువ్వు ప్రభువుని నమ్ముకుంటే తిన్నగా స్వర్గానికి వెళ్ళిపోతావు. నమ్ముకోలేదు నరకానికి వెళ్ళిపోతావు. ఇలా చెప్పేవారు. అలాగే పెద్ద నేరాలు, చిన్న నేరాలు ఇవన్నీ చెప్తూ ఉండేవారు. ఈ రిచ్ కోపం వచ్చేది ఇతనికి. ఎందుకు మాకు ఈ గొడవ అంతా, ఈ సోది అంతా, మనము ఎవడు చెవు మీదో ఇదిగో ఈ ఈ వేరుశనగ గింజ విసిరి కొడదాం అనిపించేది. బట్ వన్స్ కాట్ మీన్స్ కాట్ ఫర్ ఎవర్. కానీ దొరికిపోయాడు అనుకోండి ఈ అల్లరి చేసినోడు, ఇంక ఎప్పటికీ దొరికిపోయినట్టే లెక్క. అండ్ దోస్ వర్ ది ఇయర్స్ వెన్ వీ యూజ్ టు గెట్ కేన్డ్. ఇది కేన్ బెత్తంతో దెబ్బలు తినవలసి వస్తూ ఉండేది. వీ హ్యాడ్ టు నీల్ డౌన్ అండ్ పుట్ అవర్ హ్యాండ్స్ ఆర్ లీన్ ఓవర్ ఎ బెంచ్. మోకాళ్ళ మీద నిలబెట్టేవారు, ఆ బెంచ్ మీద చేయి పెట్టమనేవారు, దాంతో ఒక బెత్తంతో కొడుతూ ఉండేవారు. అండ్ ది షార్ట్స్ వుడ్ బీ దేర్. 5 షార్ట్స్, 6 షార్ట్స్, ఒక్కోసారి 5 దెబ్బలు, 6 దెబ్బలు, అండ్ సమ్ టైమ్స్ ఫర్ వెరీ అవుట్రీజియస్ థింగ్స్ 20 షార్ట్స్. బాగా పెద్ద తప్పులు చేస్తే 20 దెబ్బలు కూడా కొడుతూ ఉండేవారు. బట్ వీ వుడ్ యాక్ట్ లైక్ వీ డిడ్ నాట్ మైండ్. మేమేం పట్టించుకునేవాళ్ళం కాదు, కొడితే కొట్టని అనుకునేవాళ్ళం. ఇట్ వాస్ కన్సిడర్డ్ టు బీ ఎ బ్రేవ్ బోల్డ్ యాక్ట్ అన్ అవర్ పార్ట్. మా పిల్లల్లో మేము అనుకునేవాళ్ళం, వాడు బాగా భరించాడురా, వాడికి చాలా ధైర్యం ఉంది అనుకునేవాళ్ళం. వన్ డే ఇట్ వెంట్ టూ ఫార్. ఒకరోజు ఇది బాగా ముదిరిపోయింది. సమ్వన్ బ్లూ ఎ చిక్ పీ అండ్ ఇట్ హిట్ ది బ్యాక్ ఆఫ్ ది ఫాదర్స్ పేట్. ఎవడో మా పిల్లలు మేము ఉన్నాం కదా వెనక బెంచీల్లో వాళ్ళం, ఎవడో ఒక వేరుశెనగ గింజ విసిరాడు. అది సరిగ్గా టీచర్ గుండె మీద తగిలింది. హిజ్ నేమ్ వాజ్ ఫాదర్ ల్యూకాస్. హీ వాజ్ రైటింగ్ అట్ ఎ బ్లాక్ బోర్డ్ అండ్ హీ టర్న్డ్ అరౌండ్ అండ్ ఇమీడియట్లీ ఐ వాజ్ సమ్మన్డ్. అతను బ్లాక్ బోర్డ్ మీద రాస్తుండగా ఈ గుండె మీద తగిలింది అతనికి. వెంటనే వెనక్కి తిరగగానే ఎదురుగా నేను కనపడ్డాను. నన్ను ఇలారా అని పిలిచాడు. కమ్ హియర్ జస్సవాలా, ఐ నో యూ. ఓ జస్సవాలా ఇలారా, నువ్వు తెలుసులే నాకు అన్నాడు. ఐ హ్యాడ్ నాట్ ప్లేడ్ ది మిస్చీఫ్ ఎట్ ఆల్. నిజానికి నేనేమీ చేయలేదు అప్పుడు. ఐ వాజ్ ఇన్నోసెంట్ బట్ హీ గేవ్ మీ సచ్ ఏ థ్రాషింగ్ ఐ స్టార్టెడ్ స్వేరింగ్. చాలా గట్టిగా ఆ బెత్తంతో కొట్టాడు. నాకు లోపల నుంచి బొస కొట్టేశాడు అనమాట ఇతను. ఐ డిడ్ నాట్ హ్యావ్ ది బోల్డ్నెస్ టు స్వేర్ లౌడ్లీ. గట్టిగా ఏమి సమాధానం చెప్పే అంత ధైర్యం లేదు నేను కుర్రాన్ని. దేర్ వాజ్ నో బ్రెవడో దట్ టైమ్. ఐ వాజ్ గ్రూనింగ్ అండ్ హ్యూమిలియేటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది క్లాస్. అందరి ముందు అలా దెబ్బలు కొట్టి నన్ను నేరస్తుడిగా నిలబెట్టడం నాకు చాలా చిన్నతనం అనిపించింది. ఇన్ హిజ్ ఫ్యూరీ హీ హ్యాడ్ ఫర్గాటెన్ టు హోల్డ్ ద కేన్స్ హ్యాండిల్, and instead he took the end of the cane and thrashed me with the covered handle. ఆ టీచర్ ఏం చేశాడు, రివర్స్లో పట్టుకున్నాడు. ఆ హ్యాండిలే ఇతని చేతికి బాగా తగిలి అన్ని దెబ్బలు కూడా, కాబట్టి తట్లు కింద వచ్చేసాయి చేతి మీద. సో ఆల్ ద మార్క్స్ వర్ ఆన్ మై బటక్స్ అండ్ మై పామ్స్. నా చేతుల్లోనూ పిర్రల మీద కూడా ఆ ముద్రలు పడిపోయినాయి, అంత గట్టిగా కొట్టాడు. ఐ సెడ్ టు మై సెల్ఫ్, దిస్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ ది హోల్ థింగ్. దీని అంతు చూడాలి నేను అని ఆవేళే నేను డిసైడ్ చేసుకున్నాను. ఐ వాజ్ యాంగ్రీ బికాజ్ ఐ వాజ్ నాట్ ది కల్ప్రిట్. ముఖ్యంగా నేను అసలు తప్పు చేయలేదు, నేను ఆ పనిష్మెంట్ తిన్నాను అనేటువంటి బాధ నాలో ఉంది. అండ్ దట్ ఇరిటేటెడ్ మీ ద మోస్ట్. చాలా కోపం వచ్చింది. ఆఫ్టర్ క్లాస్ ఐ సమన్ ఆల్ ది నాన్ క్యాథలిక్స్. క్లాస్ అయిపోయిన వెంటనే ఈ వెనక బెంచ్ వాళ్ళు అందరినీ మీటింగ్ పెట్టాను నేను. వీ మస్ట్ రిపోర్ట్ దిస్ మ్యాటర్ టు ది ప్రిన్సిపల్. మనందరం వెళ్ళి ప్రిన్సిపాల్కి ఫిర్యాదు చేద్దాం. వీ కాన్ టాలరేట్ దిస్ నాన్ సెన్స్ ఎనీమోర్. ఇటువంటి ఈ పరిస్థితి మనము ఇంకా కొనసాగనివ్వకూడదు. వై
ఐ ఎమోషనల్ మైసెల్ఫ్ వాజ్ బికాజ్ ఐ న్యూ మై ఫాదర్స్ కనెక్షన్ విత్ ఎ స్కూల్. నాకు ఎంత ధైర్యం ఎలా వచ్చింది అనుకోకండి. మా నాన్నకి ఈ ప్రిన్సిపాల్ తోటి సంబంధం ఉందని నాకు బాగా తెలుసు. సో వీ వెంట్ యాజ్ ఎ డెప్యుటేషన్ టు ది ప్రిన్సిపాల్. మేమందరూ కలిసి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాం. ఐ వాజ్ ద లీడర్. నేనే నాయకుడిగా ఉన్నాను. బట్ ఐ వాజ్ సో ఇన్ఫ్యూరియేటెడ్ ఐ కుడ్ హార్డ్లీ స్పీక్. కానీ నేను లోపల ఎంత మరిగిపోతున్నానంటే మాటలు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నాను నేను. ఐ వాజ్ స్పుట్టరింగ్ అండ్ ఫోమింగ్ ఎట్ ద మౌత్. లోపల నుంచి ఆవిరిలాగా వచ్చేస్తుంది అనమాట బాధ. ఐ స్టిల్ రిమెంబర్ ఫాదర్ గ్రాస్ కమింగ్ అండ్ ఎంటరింగ్ ది ఆఫీస్. ద ప్రిన్సిపల్ న్యూ మై ఫాదర్. ప్రిన్సిపాల్కి మా నాన్న బాగా తెలుసు. బికాస్ దే హ్యాడ్ ఓపెన్ ఎ టెక్నికల్ స్కూల్ ఫర్ హైయర్ స్టాండర్డ్ స్టూడెంట్స్ అండ్ హీ హ్యాడ్ కన్సల్టెడ్ మై ఫాదర్ ఫర్ అడ్వైస్. ఎలా తెలుసు అంటే మా ఫాదర్ ఈయన చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ కదా. ఈ స్కూల్లో టెక్నికల్ సెక్షన్ ఒకటి పెట్టి వీళ్ళ నాన్నని ఆహ్వానించి సలహాలు తీసుకున్నాడు అది. సో హీ న్యూ మీ త్రూ హిజ్ రిలేషన్షిప్ విత్ మై ఫాదర్. అంచేత ప్రిన్సిపల్ నన్ను చూడగానే గుర్తుపట్టాడు. ఎస్ జస్ అవ్వాలా, వాట్ ది మ్యాటర్, ఏంటి నాయన ఏంటి విషయం అని అడిగాడు ప్రిన్సిపాల్. ఐ స్టార్టెడ్ బ్లర్టింగ్ ఇట్ అవుట్. ఫాదర్, ఎన్ ఇంజస్టిస్ హెడ్ బిన్ డన్ టు మీ. నాకు చాలా అన్యాయం జరిగిపోయింది అన్నాడు. కామ్ డౌన్ జస్ట్ అవ్వాలా, కామ్ డౌన్. అంత కోపం వద్దు, కొంచెం తగ్గు అన్నాడు టీచర్ ఆ ఫాదర్. లుక్ ఫాదర్, వాట్ హ్యాస్ హ్యాపెన్ టు మీ. ఐ షోడ్ మై హ్యాండ్స్. చేతులు చూపించాడు, పిర్రలు కూడా చూపించాడు. చూడండి ఎలా కొట్టేశారో. సో యూ మస్ట్ హవ్ ప్లేడ్ మిస్చీఫ్ వన్స్ అగైన్. నువ్వేమన్నా తొంటరి పనులు చేసేవేంటో అన్నాడు ఆ ఫాదర్. నో ఫాదర్, ఐ డిడ్ నాట్ ప్లే ఎనీ మిస్చీఫ్, ఇట్ ఈస్ ద ట్రూత్. అసలు నా తప్పే లేదు, నేనేమి చేయలేదన్నాడు. వాట్ యూ వాంట్, అయితే నీకేం కావాలి ఇప్పుడు అని అడిగాడు ప్రిన్సిపల్. ఆల్ వీ వాంట్ ఈజ్ టు బి అలౌడ్ టు గో అవుట్ సైడ్ అండ్ ప్లే. మేము బయటకు వెళ్ళి ఆడుకోనివ్వచ్చు కదా, మమ్మల్ని క్లాసుల్లో కూర్చొనివ్వనప్పుడు వెనక బెంచికి తోసేసి బదులు బయటకు పోయి ఆడుకోమంటే సరిపోద్ది కదా మాకు అన్నాడు. ఆర్ గివ్ అస్ ది క్లాస్, లేకపోతే క్లాసులో కూర్చొనివ్వండి, వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా చదువుకునివ్వండి. బికాజ్ వీఆర్ మిస్సింగ్ 200 మార్క్స్ ఇన్ అవర్ ఎగ్జామ్. అది వాళ్ళందరికీ టాప్ ర్యాంకులు వస్తున్నాయి, మేము వెనకాల ఉండిపోతున్నాం. ఎందుకని 200 మార్కులు వాళ్ళకి సబ్జెక్టులు ఉంటున్నాయి, మాకు ఏమీ లేవు కదా మరి. అది అవర్ పేరెంట్స్ ఆర్ వైల్డ్ దట్ అవర్ ర్యాంక్స్ ఆర్ సో లో అండ్ వీఆర్ ట్రీటెడ్ యాజ్ హీథన్స్. మమ్మల్ని పనికిమాలిన వాళ్ళుగా ఇలా పరిగణించబడ్డం మా పేరెంట్స్కి కూడా బాధగా ఉంది అని చెప్పాడు. వై వీఆర్ క్లోజెటెడ్ ఇన్సైడ్ ది క్లాస్ రూమ్ వెన్ వీఆర్ నాట్ సపోజ్ టు అటెండ్ ది క్లాసెస్. అసలు క్లాసులకే మాకు పర్మిషన్ లేనప్పుడు అలా కూర్చోబెట్టి పనిష్మెంట్ ఎందుకు మాకు అన్నాడు. ఇట్ ఈస్ ద పాలసీ, వాట్ కెన్ వీ డూ. నాన్న ఇది మరి మా స్కూల్ పాలసీ, మరి నేనేం చేయగలను. ద రూల్స్ ఆర్ లైక్ దీస్, ఇలా ఉన్నాయి మా స్కూల్ రూల్స్ అని చెప్పాడు ఆయన. దెన్ అలౌస్ టు గో అండ్ ప్లే. మరి అలాంటప్పుడు మమ్మల్ని పోయి ఆడుకోనివ్వండి అన్నాడు ఎరేజ్. వి విల్ సీ, గో బ్యాక్. సరే మీరు చెప్పారు కాబట్టి మేము దీని గురించి ఆలోచన చేస్తాం, మీరు తిరిగి క్లాసులకు వెళ్ళిపోండి అన్నాడు ప్రిన్సిపాల్. బట్ టు మై అట్టర్ సర్ప్రైజ్ ద నెక్స్ట్ మార్నింగ్ వీ వర్ ఆల్ సమన్ టు ది ఆడిటోరియం. ఆ మర్నాడు పొద్దుట ఆశ్చర్యం, మమ్మల్ని అందరినీ పిల్లలందరినీ ఆడిటోరియంకి వచ్చేయమన్నారు. ఆల్ ద టీచర్స్ అండ్ ప్రొఫెసర్స్, ద బ్రదర్స్ అండ్ ద ఫాదర్స్ అండ్ ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ అసెంబుల్డ్ దేర్. ఆ స్కూల్కి చెందిన మొత్తం ఫాదర్లు, బ్రదర్స్, సిస్టర్స్, పిల్లలు అందరినీ ఆ మీటింగ్లో పాల్గొనమన్నారు. ఫాదర్ గ్రాస్ బిగిన్స్ టు స్పీక్ అవుట్ అబౌట్ హౌ ద స్కూల్ స్టార్టెడ్. ఆ ప్రిన్సిపాల్, ఆయన పేరే ఫాదర్ గ్రాస్, అతను అసలు ఈ స్కూల్ ఎలా పుట్టింది ఇవన్నీ చెప్పుకొచ్చాడు. దెన్ హీ సేస్, నౌ ద టైమ్ హ్యాస్ కమ్ టు చేంజ్ అవర్ పాలసీ. ఇప్పుడు ఇన్నాళ్ళు అయిపోయిన తర్వాత మన పాలసీని మార్చుకోవలసిన అవసరం కనపడుతోంది. ద నాన్ క్యాథలిక్స్ మే జాయిన్ ది స్క్రిప్చర్ క్లాసెస్ ఇఫ్ దే వాంట్, బట్ వీఆర్ నాట్ ఫోర్సింగ్ దేమ్, ఆర్ దే కెన్ గో అవుట్ అండ్ ప్లే. అది ఏం చెప్పాడు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ బైబిల్ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు, వాళ్ళు కూడా పరీక్షలు రాయొచ్చు. ఇంట్రెస్ట్ లేదు, బయటకు పోయి ఆడుకోవచ్చు. అది పాలసీ మార్పు చేశాము ఈ రోజు నుంచి అన్నారు. వెన్ ఐ హెర్డ్ దీస్ ఐ బ్రైటెండ్ అప్. నేను ఇది వినగానే నా మొహం వెలిగిపోయింది. బట్ దెన్ హీ కాల్డ్ అవుట్ మై నేమ్, జస్ సవాలా. అప్పుడు ఆ ప్రిన్సిపాల్ గారు మొట్టమొదటి నా పేరు పిలిచాడు, జస్ సవాలా రావాయ్. ఐ స్టూడ్ అప్, ఎస్ ఫాదర్. వచ్చాను ఫాదర్, ఏంటి అన్నాడు. యూ హ్యావ్ హెర్డ్ వాట్ ఐ జస్ట్ సెడ్. విన్నావు కదా నేను చెప్పింది అన్నాడు. ఎస్ ఫాదర్, విన్నాను అన్నాడు. నౌ వాట్ యూ వాంట్ టు డూ జస్ట్ సవాలా. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు. డూ యూ వాంట్ టు గో అవుట్ అండ్ ప్లే, ఆర్ వుడ్ యూ లైక్ టు బీ ఇన్ ద క్లాస్ అండ్ టేకప్
ద స్టడీ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది నువ్వు బయటకు పోయి ఆడుకోవాలనుకుంటున్నావా, జీసస్ క్రైస్ట్ జీవితం గురించి చదవాలనుకుంటున్నావా, వాట్ వుడ్ యు లైక్, నీకు ఏది ఇష్టం అన్నాడు. టు ప్లే ఆర్ స్టడీ. అతను మాటలు నా చెవిలో రింగ్ అవుతున్నాయి. అది చదువుకుంటావా, పోయి ఆడుకుంటావా అనేది. హౌ కుడ్ ఐ సే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హోల్ క్రౌడ్ దట్ ఐ వుడ్ రాదర్ ప్లే లైక్ ఏ చైల్డ్. ఏది, వందల మంది ఆ పిల్లలు టీచర్లు అందరి ముందు నేను పోయి ఆడుకుంటానని చెప్పడం ఎలా చెప్పగలను నేను? ఐ వాజ్ ట్రాప్డ్. సో ఒక రకంగా నేను దొరికిపోయాను. నౌ ఐ వాజ్ ఎ టీనేజర్. అది నాకు 20 ఏళ్ళ లోపల, 15కి 20కి మధ్యలో ఉంటాను నేను. అండ్ ఐ హ్యాడ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్. నాకు పౌరుషం అడ్డం వచ్చింది. ఐ హ్యాడ్ టేకెన్ ద లీడ్. కాబట్టి ముందుకు అడుగులేసి, సో ఐ హ్యాడ్ టు డూ సంథింగ్, ఏదో ఒకటి చేయాలనిపించింది. ఐ ఎంబోల్డ్ అండ్ మై సెల్ఫ్. ఐ వుడ్ లైక్ టు టేక్ ద క్లాసెస్ ఫాదర్. నేను ఆ బైబిల్ చదువుతాను నేను అని చెప్పాను. గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. గో అండ్ బై ద బుక్స్ నౌ అండ్ జాయిన్ ది క్లాసెస్. పుస్తకాలు కొనుక్కొని ఆ బైబిల్ క్లాసెస్లో జాయిన్ అయిపో అన్నాడు. సో దట్ ఈస్ హౌ ఐ లాస్ట్ ద ప్లే టైమ్ అండ్ గెయిన్ ద డ్రడ్జరీ ఆఫ్ 2 more క్లాసెస్. అలాగా ఆడుకోవడం మానేసి ఇదిగో 2 క్లాసులు మళ్ళీ చదవవలసినటువంటి ఆ బరువు ఎత్తుకున్నాను నేను. బట్ గ్రాడ్యువలీ ఐ ఎక్సెల్డ్. కానీ క్రమక్రమంగా ఆ క్లాసుల్లో నేను చాలా బాగా ముందు ఉండేవాడిని. వెదర్ యూ కాల్ ఇట్ యాప్టిట్యూడ్ ఆర్ కోయిన్సిడెన్స్ ఆర్ బాబాస్ హ్యాండ్, ద న్యూ టెస్టమెంట్ బిగ్యాన్ టు ఫ్యాసినేట్ మీ. మరి అది నా తలరాతో, మరి నాకు ఇష్టం అవ్వడమో నేను చెప్పలేను, లేకపోతే బాబా చెయ్యుందో, కానీ అది చాలా చాలా నచ్చేది నాకు. అందులో చాలా ఆకర్షణ కలిగింది అందులో. ఐ లవ్డ్ ది సబ్జెక్ట్ అండ్ స్టూడ్ ఫస్ట్ ఇన్ ది క్లాస్. నాకు చాలా ఇష్టంగా ఉండేది ఆ సబ్జెక్టు. క్లాస్ ఫస్ట్ కూడా వచ్చాను నేను. న్యాచురలీ ఐ బికేమ్ ఏ ఫేవరెట్ ఆఫ్ ద ఫాదర్స్ అండ్ ద బ్రదర్స్. ఆ క్రిస్టియన్ ఫాదర్స్ అందరూ చాలా ఇష్టపడేవారు నేనంటే. దే లవ్డ్ మీ థింకింగ్ దట్ ఐ వాజ్ ఎ పొటెన్షియల్ క్యాథలిక్. క్యాథలిక్ అంటే ఇలా ఉండాలి అనుకునేవారు నన్ను చూసి వాళ్ళంతా కూడా. అండ్ ఐ వాజ్ రియల్లీ హ్యాపీ బికాజ్ ఐ లైక్డ్ హ్యావింగ్ గుడ్ మార్క్స్ ఇన్ ది స్కూల్ అండ్ ఫెల్ట్ ప్రౌడ్ దట్ ఐ స్టూడ్ ఫస్ట్ ఇన్ ది స్క్రిప్చర్ క్లాస్. నాకు కూడా చాలా ఆనందంగా ఉండేది. ఎందుకని, వాళ్ళ మతానికి చెందిన స్క్రిప్చర్ క్లాసెస్లో నేను ఫస్ట్ వచ్చినందుకు. యాజ్ ఐ పాస్డ్ ఫ్రమ్ స్టాండర్డ్ టు హయ్యర్ స్టాండర్డ్, మై ఇంట్రెస్ట్ ఇన్ ది స్క్రిప్చర్స్ కంటిన్యూ టు గ్రో. స్క్రిప్చర్స్ అంటే పవిత్ర గ్రంథాలు, ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్. క్లాసు గడిచే కొద్దీ కూడా నాకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. ఏది, క్రైస్ట్ జీవితం మీద, ఆ బైబిల్ మీద. ఐ వాజ్ గోయింగ్ డీపర్ ఇన్ టు ద మీనింగ్ బిహైండ్ సర్టెన్ పారబుల్స్. కొన్ని కథలు చెప్తూ ఉండేవారు. వాటి అర్థం నాకు అర్థం అవ్వకపోతే అడిగేవాడిని ఫాదర్ వాళ్ళని. అండ్ ఐ ఫౌండ్ దట్ దేర్ వర్ ప్రాబ్లమ్స్ ఫర్ విచ్ ఐ వాంటెడ్ సమ్ క్లారిఫికేషన్. కొన్ని సమస్యలకి నాకు క్లారిఫికేషన్ కావాలని అనిపించేది. సో ఐ వుడ్ స్టాండ్ అప్ అండ్ సే, ఫాదర్ ఐ డోంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్. నేను ధైర్యంగా నిలబడి అడిగేవాడిని, నాకు ఇది అర్థం చెప్పరా అని. ఎట్ ఫస్ట్ హీ వుడ్ ఆన్సర్ మీ అండ్ వాజ్ హ్యాపీ దట్ ఐ వాజ్ టేకింగ్ సచ్ గ్రేట్ ఇంట్రెస్ట్. మొదట్లో ఆ టీచర్లు కూడా, అబ్బా ఎంత ఇంట్రెస్ట్ చూపెడుతున్నాడు వీడు అని సంతోషపడేవారు. బట్ దెన్ యాజ్ వీ వర్ ప్రోగ్రెసింగ్ ఫర్దర్, I had more and more questions. Father, I don't understand the meaning of these. నేను కొంచెం లోతైన ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడిని. సిడౌన్ చేసేవాళ్ళ, సిడౌన్, ఇట్ ఈజ్ ఎ మిస్టరీ, యూ వోంట్ అండర్స్టాండ్. అది దేవుడు అన్ని రహస్యాలు చెప్పడు, అదొక రహస్యం, నీకు అర్థం కాదులే, కూర్చో అనేవారు. సో ఐ సాట్ డౌన్ క్వయట్లీ. బట్ ఆఫ్టర్ 1 week or so, అగైన్ ఐ ఆస్క్డ్. నేను అర్థం కాకపోతే నేను వదిలే రకం కాదు. అది ఒక వారం పోయాక మళ్ళీ అడిగేవాడిని. అప్పుడు కూడా ఇదే చెప్పేవారు, సిట్ డౌన్, ఇట్ ఈస్ ఎ మిస్టరీ అని చెప్పేవారు. ఐ కుడ్ నాట్ బేర్ దిస్. నాకు ఇది నచ్చేది కాదు. ఇట్ వాజ్ ఏ రిబఫ్ టు మీ. ఒక రకంగా నన్ను నొక్కి పెట్టినట్టు అనుకునేవాడిని. అంటే చెప్పడం ఇష్టం లేదనమాట కొన్ని విషయాలు నాకు అనుకునేవాడిని. వాట్ టు డూ, మరి ఏం చేయాలి? ఐ డోంట్ హ్యావ్ ది కరేజ్ నౌ టు సే ఐ డోంట్ అండర్స్టాండ్ సర్టెన్ థింగ్స్. ఇంకా చెప్పడం మానేశాను, నాకు ఇది అర్థం అవటం లేదు అని. చెప్తే తిట్లే దొరుకుతున్నాయి నాకు సమాధానంగా. అది ఐ కాంట్ స్పీక్ అవుట్, సో ఐ కెప్ట్ క్వయట్ అండ్ ఫీల్ హెల్ప్లెస్. చాలా నిస్సహాయతగా నాకు అనిపిస్తూ ఉండేది. ఎవరు చెప్తారు వీటికి నాకు? దట్ వాజ్ ది లాస్ట్ టైం ఐ ఎవర్ రైజ్డ్ మై హ్యాండ్ టు ఆస్క్ ఏ క్వశ్చన్. అది
ఆఖరి సమాధానం వచ్చిన అప్పుడే నేను ఇంక అడిగాను. తర్వాత అడగడం మానేశాను ఇంక ప్రశ్నల వాళ్ళని. యు నో, టు టెల్ యూ ఆల్ ఫ్రాంక్లీ, I had questions about the virgin birth, the Holy Trinity, the fiery tongues. All those sorts of things are not parables to human logic, palatable to human logic. నాకు ఎలా ఉండేవి? మేరీ కన్యగానే క్రైస్తుకు జననం ఇచ్చింది అని చెప్తున్నారు వాళ్ళు. నాకు నా లాజిక్కి అర్థం కాలేదు. ఎలాగది? ఎలా సాధ్యం అనిపించేది. ఇది తేల్చుకోవాలి అనుకునేవాడిని. యా, బట్ ఇట్ మేడ్ మీ థింక్, వాట్ డూ దే మీన్? ఇట్ ఈజ్ ఎ మిస్టరీ. అప్పుడు ఆలోచించేవాడిని, ఎంత రహస్యం అంటున్నారేంటి? ఎందుకు చెప్పరు వీళ్ళు? మిస్టరీ ఏమిటి? వాట్ ఈస్ గోయింగ్ టు హూ ఈస్ గోయింగ్ టు సాల్వ్ దిస్ మిస్టరీ? ఈ రహస్యాన్ని మరి ఎవడు నాకు పరిష్కరిస్తాడు? హీ హ్యాస్ ప్రామిస్డ్ దాట్ హీ విల్ కమ్. మరి క్రైస్తు ఈ బైబిల్ చూస్తుంటే తప్పకుండా నేను మళ్ళీ వస్తాను అని వాగ్దానం చేశాడు. వెన్ విల్ ఐ బీ విత్ హిమ్? మరి మళ్ళీ వస్తే ఆయనతోటి నేను ఎప్పుడు ఉంటాను నేను? ఐ స్టిల్ రిమెంబర్ కూల్ టీయర్స్ ఫాలింగ్ డౌన్ మై చీక్స్. నా కళ్ళ వెంట కన్నీళ్లు కారుతూ ఉండేవి అలా ఆలోచిస్తూ ఉంటే. ఇప్పటికీ నాకు బాగా జ్ఞాపకం. ఇఫ్ ఓన్లీ జీసస్ వర్ హియర్, ఇఫ్ ఓన్లీ ఐ వర్ విత్ హిమ్, ఆల్ మై క్వశ్చన్స్ వుడ్ బి ఆన్సర్డ్. అప్పుడు నేను అనుకున్నాను, ఒక జీసస్ కనుక మళ్ళీ వస్తే, అతనితో పాటు నేను ఉంటే ఇవన్నిటికీ సమాధానం ఆయనే చెప్తాడు. దెన్ దేర్ వుడ్ బి నో మిస్టరీ. అప్పుడు ఈ మిస్టరీ, రహస్యం అనేటువంటిది ఉండనే ఉండదు ఇక. ఎందుకని ఆయనకు అన్నీ తెలుసు కదా. ఐ హ్యాడ్ ప్యూర్ లాంగింగ్, ఐ వాంటెడ్ జీసస్. నా హృదయంలో ఎప్పుడు ఈ ఎడబాటు, ఈ తపన ఉండేది, నాకు జీసస్ కావాలి. ఆల్ మై ఫీలింగ్స్ వర్ అబౌట్ జీసస్. నేను అన్ని భావనలు కూడా జీసస్ గురించే ఉండేవి. ఐ డిడ్ నాట్ లుక్ అపాన్ హిమ్ యాజ్ ఎ మాస్టర్. నాకు జీసస్ అంటే ఎవరో ఒక గురువులాగా అనుకునేవాడిని కాదు. బట్ సంబడి హూ వాజ్ ఎ రియల్ మ్యాన్, సమ్వన్ విత్ హూమ్ వీ కుడ్ స్పెండ్ ద హోల్ ఆఫ్ అవర్ లైఫ్. నేనేమనుకునేవాడిని, ఒక అసలు సిసలైన ఒక మానవుడు, నా జీవితం అంతా కూడా అతని భుజం మీద చేసి గడిపేయగలగను, అంత గొప్ప ఆదర్శవంతమైన మానవుడు అని నేను అనుకునేవాడిని జీసస్ని. I thought that I would like to go through all the hardships that he went through if he were to be by my side. బైబిల్ అంతా చదివేశాను కదా, ఎన్ని కష్టాలు పడ్డాడు, నరకయాతనలు పడ్డాడు ప్రభు. నేను అనుకున్నాను, అతను జీసస్సే గనక నా పక్కన తోడుగా ఉంటే అతను పడిన కష్టాలన్నీ నేను కూడా పడ్డానికి రెడీయే అనుకుంటూ ఉండేవాడిని నేను. అండ్ ఎ టైమ్ కేమ్ when in response to my intense longing to be with Jesus, Baba came to our house. నాలో ఎంత తపన, ఎంత ఎదురుచూపులు ప్రభు గురించి, జీసస్ గురించి ఉంటూ ఉన్నప్పుడు, ఆ సమయంలో నా యొక్క తపనకు బదులిస్తూ బాబా మా ఇంటికి వచ్చాడు. నాట్ ఓన్లీ దాట్, బట్ హీ స్టూడ్ అట్ ద గేట్ వెయిటింగ్ ఫర్ మీ యాజ్ ఐ సైకిల్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్. మనం చాలా కథలు చదువుకున్నాం, మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తాను. ఎరిచి తల్లి గాయమాయి అప్పటికే చాలా ప్రసిద్ధ బాబా ప్రేమికురాలుగా ఉంటూ ఉండేది. బాబా ఎప్పుడు వచ్చిన నాగపూర్ వచ్చినప్పుడల్లా వీళ్ళింట్లోనే మకం ఉంటూ ఉండేవారు. కానీ ఎరిచి స్కూల్ నుంచి వచ్చే టైము గైమాయిని అడిగి బాబా కొనుక్కునేవారు. గేటు దగ్గర కాపలా ఉండేవారు నిలబడి అతని కోసం, నా కోసము. ఎరి చెప్తున్నాడు, ఒక స్టూడెంట్ అయిన నా కోసము ప్రభువు గేటు దగ్గర ఎదురు చూస్తూ ఉండేవాడు ఆయన. నాట్ ఓన్లీ దాట్, యా, బట్ ఐ డిడ్ నాట్ నో దెన్ బాబా అండ్ జీసస్ వర్ ద సేమ్ వన్. కానీ నాకు అప్పుడు బాబా నా ప్రభువు అని నేను ఎదురు చూస్తున్న నా జీససే అన్న విషయం నాకు తెలియదు సుమా. వాట్ ఏ పారాడాక్స్. అంటే ఎంత దౌర్భాగ్యం నా పరిస్థితి. అంటే జీసస్సే నాకు వెతుక్కుంటూ వచ్చినా నేను గుర్తించలేని పరిస్థితి అది. యు ఫాలో హౌ ది మిస్అండర్స్టాండింగ్ ఈజ్. మీకు అర్థమైంది కదా, ఇక్కడ మీరు ఆ దబానా చెప్తున్నాడు అనమాట. ఎ లిటిల్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్ అండ్ ట్రెచరస్. అది సగం సగం జ్ఞానం ఉండడము ప్రమాదకరము. అదే, ఇఫ్ ఓన్లీ ఐ హ్యాడ్ నోన్ దట్ హీ వాజ్ హియరింగ్ మై ప్రేయర్స్ అండ్ హీ వాజ్ ఎట్ మై హోమ్ వెయిటింగ్ ఫర్ మీ ఇన్ రెస్పాన్స్ టు మై లాంగింగ్.
అది. అది ఏమిటి? జీసస్ వచ్చేస్తాడని తెలిసింది. అంతేగాని నేను పడుతున్న తపన ఆయన వింటాడని, నా ప్రార్థనలకు స్పందించి ఆయన నాకు ఎదురవుతాడని నేను రెడీగా ఉండాలి కదా! ఆ జ్ఞానం నాకు లేకపోయింది. సగం సగం జ్ఞానమే నాకు ఉంది. హి ఆల్వేస్ ఆన్సర్స్ అవర్ కాల్స్. ఎరేచ్ మనందరికీ చెప్తున్నాడాయన. మన హృదయంలో నుంచి వచ్చిన ఆక్రందన, ఆ పిలుపు ఆయన ఎప్పుడూ బదులు పలుకుతాడు. బట్ ది వే హీ ఆన్సర్స్, వెల్, వీ హ్యావ్ టు బి వెరీ అలర్ట్. అయితే ఆయన సమాధానం ఇస్తున్నప్పుడు చాలా అప్రమత్తతగా ఉండి, మనము జాగరూకతతో ఉంటేనే మనము ఆయన సమాధానం ఇది అని గుర్తించగలము. ఎందుకని ఆయన పద్ధతిలో ఇస్తాడు ఆ బదులు. సో ఈవెన్ ఇన్ మై చైల్డ్‌హుడ్ డేస్ ఐ మిస్డ్ ది ఆపర్చునిటీ. చూసారా నా చిన్నతనంలో జరిగిన సంఘటన. ప్రభువు ఇంత నాకు చెప్తాడు. ఆల్ ఇన్ ద లాంగింగ్. అంతా తపనలోనే ఉంది. ఎరిచ్ బిలీవ్డ్ దట్ లాంగింగ్ వాజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ అవర్ ప్రాక్సిమిటీ టు బాబాస్ ఫిజికల్ ప్రెజెన్స్. ఎరిచ్ ఎప్పుడు ఒక విషయాన్ని నమ్ముతూ ఉండేవాడు. బాబా యొక్క భౌతిక సన్నిధానములో ఉండడము కంటే బాబా గురించి తపన కలిగి ఉండడమే ప్రధానము అని నమ్మేవాడు. వెన్ ఐ హ్యాడ్ ఫస్ట్ లాంగ్ టు లివ్ ఇన్ ఇండియా, ఇట్ వాజ్ ఎరేజ్ హూ హ్యాడ్ ట్రై టు డిస్సువేడ్ మీ. దవన స్వయంగా ఆవిడ చెప్తోంది. మొట్టమొదట నేను విదేశాల్లో ఉండేదాన్ని కదా, ఎరేజ్కి ఉత్తరం రాశాను. నాకు ఇండియా వచ్చేయాలని ఉంది, అక్కడే ఉండాలని ఉంది మీ అందరితో అని. అప్పుడు ఎరేజ్ ఒక రకంగా నన్ను వద్దు వద్దు, అప్పుడు ఇక్కడికి వచ్చి నువ్వేం చేస్తావని ఇలా చెప్పాడు. వై డూ యూ వాంట్ టు లివ్ హియర్? ఇండియాలోనే జీవించాలని నీకు ఎందుకు అనిపిస్తోంది? బెస్ట్ ఈజ్ టు రిమైన్ వేర్ యు ఆర్. నువ్వు ఎక్కడ జీవిస్తున్నావు అన్నది ప్రధానం కాదు, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉండు. దెన్ వెన్ థింగ్స్ ఆర్ డిఫికల్ట్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ మైండ్ అండ్ హార్ట్, యూ కెన్ టేక్ రెఫ్యూజ్ హియర్. మీ ఊళ్ళో నేను ఉండి అక్కడ జీవితంలో నీ సమస్యలు పరిష్కరించలేని పరిస్థితి నీకు దాపురించినప్పుడు అప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ నువ్వు రక్షణ పొందొచ్చు. యూ కెన్ కమ్ టు మెరాబాద్ అండ్ మెరాజాద్ అండ్ డైవ్ డీప్ into the pool of his love and come out refreshed to face the challenges of the world. అక్కడి జీవన పరిస్థితులు నువ్వు తట్టుకోలేని పరిస్థితి ఏర్పడినప్పుడు మెహరాబాద్ వచ్చి ఇక్కడ ఆయన ప్రేమ సాగరంలో మునిగి మళ్ళీ నువ్వు కావలసినంత ధైర్యాన్ని తెచ్చుకొని ఆ సవాళ్ళని సులభంగా నువ్వు ఎదుర్కోవచ్చు అని నాకు ఉత్తరం రాశాడు ఎరేజ్. I tell you that if you were to long for him as much as you long to be here, he would veritably manifest in your living room. ఇక్కడికి వచ్చేయాలని నువ్వు ఎంత తపన పడుతున్నావో అంత తపన గనక ఆయన గురించి పడితే నువ్వు ఉన్నటువంటి గదిలోకే ఆయన వచ్చి నీ ఎదురుగా నుంచుంటాడు. చాలా గొప్ప స్టేట్మెంట్ అండి ఇది. అది ఒక బాబా ప్రేమికుడు చెబుతూ ఉండేవారు. చాలామంది మనందరం ఏమనుకుంటాం, మెహరాబాద్ వెళ్ళిపోయి అక్కడ ఇల్లు కట్టేసుకుని అక్కడ ఉండిపోతే చాలా బాగుంటుంది అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన ఏం చెప్పారంటే, ధ్యాస మెహరాబాదులో ఉండాలి నువ్వు మీ ఊళ్ళో ఉన్నా కానీ. కానీ నువ్వు మెహరాబాదులో ఉన్నప్పటికీ ధ్యాస నీ ఊరు మీద ఉండడం అది దౌర్భాగ్యం కదా. సో మన ధ్యాస, మన ఫోకస్ ఆయన మీద ఉండడం ప్రధానం. మనము భౌతికంగా ఎక్కడ ఉన్నాం అనేది ప్రధానము కాదు. అదే విషయం ఇక్కడ ఎరీజ్ దవానాకి చెప్తూ ఉన్నాడు. యు థింక్ ఐ ఎమ్ కిడ్డింగ్ యూ. యా ఎరీజ్ అంటున్నాడు, నేను ఏదో తమాషాకి నిన్ను ఆట పట్టిస్తున్నాను అనుకోకు సుమా అని కూడా చివరిలో రాశాడు. ఎరీజ్ వాజ్ నాట్ కిడింగ్ మీ. లేదు లేదు, నేను ఎప్పుడు ఎరీజ్ నన్ను ఆ తమాషా ఆట పట్టిస్తున్నాడని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇట్ వాజ్ he felt the irony of his life that Baba had come to his family home in answer to his heart's longing to be with Jesus, and yet he did not realize it. ఎరిచి చెప్పేది ఏంటంటే, బాధపడుతూ జీసస్ గురించి అతను పడిన తపనకు బదులిస్తూ ప్రతిస్పందిస్తూ సాక్షాత్తు మళ్ళీ వచ్చిన జీసస్ ఆయన ఇంటికి వస్తే ఇతను గుర్తించలేదు.
అదే విషయం చెప్తున్నాడు ఇక్కడ సుమ. త్రూ ది ఇయర్స్ ఎరిచ్ వుడ్ ఎవ్రీ నవ్ అండ్ అగైన్ రిమైండ్ మీ ఆఫ్ హిజ్ వర్డ్స్. అది ఈ మాటలు ఇరిచ్ తన జీవితాంతం కూడా పదే పదే నాతో చెప్తూ ఉండేవాడు. తను మొదట్లో నాకు చెప్పినటువంటి మాటలు. డిడ్ నాట్ ఐ టెల్ యూ ఫ్రమ్ ద బిగినింగ్, నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా, నా మాటలు గుర్తున్నాయా నీకు? దట్ వన్ సైట్ ఆఫ్ ది హార్ట్, దట్ లాంగింగ్ టు బీ ఇన్ హిజ్ ఫిజికల్ ప్రెజెన్స్ ఈజ్ వాట్ కౌంట్స్. అది ఆ హృదయంలో ఆ ఆరాటం, ఆయన భౌతిక సన్నిధానంలో ఉండాలి అనేటువంటి ఆరాటం, అది చాలా ముఖ్యము. నౌ డూ యూ అండర్స్టాండ్? ఇప్పుడు నీకు అర్థమైంది కదా అని. ద ఇంపార్టెన్స్ ఆఫ్ లాంగింగ్ వాజ్ సంథింగ్ దట్ ఎరీ స్పోక్ అబౌట్ ఇన్ మండ్లీ హాల్ టు ది పిలిగ్రిమ్స్ అండ్ రెసిడెంట్స్ అలైక్. అంచేత హృదయములో తపన కలిగి ఉండడము, దాని యొక్క ప్రాధాన్యత గురించి ఎరిచ్ మండలి హాల్లో వచ్చినటువంటి సందర్శకులందరికీ చెప్పేవాడు. అలాగే మెహరాబాదులో ఉండే రెసిడెంట్స్ అందరికీ కూడా చెప్తూ ఉండేవాడు. ఇరిచ్ మాటలు. నెవర్ హ్యావ్ ఐ రెడ్, నాట్ వన్స్ ఇన్ మై లైఫ్ టైమ్, అండ్ మైండ్ యూ ఐ హ్యావ్ గాన్ త్రూ ఎ లాట్ ఆఫ్ లిటరేచర్, have I ever found any stories of the worshippers of the absolute, the impersonal God, the abstract presence that have pierced the hearts of mankind. ఇక్కడ ఒక ప్రధానమైన విషయాన్ని ఎరిచ్ మనకి వివరిస్తూ ఉన్నాడు. నేను ఆధ్యాత్మికంగా అనేక గ్రంథాలు చదివాను, నన్ను నమ్మండి, చాలా ఇష్టం నాకు ఈ కానీ ఒక్క పుస్తకంలో కూడా నిరాకార రూపంలో ఉన్న భగవంతుడిని, గాడ్ అబ్సల్యూట్, ఆ పరమాత్మ, అతన్ని ప్రేమించే వాళ్ళు మన హృదయాలలోకి చొచ్చుకుపోయేటువంటి సంఘటన ఒక్కటి కూడా నాకు కనపడలేదు. నా మాట నమ్మండి. ఇట్ ఈజ్ ఓన్లీ దోస్ హూ హ్యావ్ లాంగ్డ్ ఫర్ హిస్ ఫిజికల్ ప్రెజెన్స్ అండ్ లివ్డ్ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ లాంగింగ్, హూ హ్యావ్ గివెన్ అస్ ది అవేర్నెస్ ఆఫ్ that we long for him, he will manifest in response to the heart's longing. అది అంటే సాకార రూపంలో ఉన్న భగవంతుడి మీద తపన గురించి ఆరాటపడిన వాళ్ళ కథలే మన హృదయాలను కదిలించగలవు. అది చాలా ముఖ్యమైనటువంటి మాట చెప్తూ ఉన్నాడు. అండ్ దట్ మేనిఫెస్టేషన్ విల్ బి ఇన్ అ ఫార్మ్ ఆఫ్ ద లవర్స్ లాంగింగ్. ప్రేమికుడి తపనకు అనుగుణంగా ఆయన దర్శనమిస్తాడు ఆయన ఆ హృదయంలో. ఇట్ ఈస్ దోస్ స్టోరీస్ అండ్ దే ఆర్ నాట్ ఫేబుల్స్ దట్ క్వికెన్ అవర్ హార్ట్స్ అండ్ గివ్ సాటిస్ఫాక్షన్ టు అవర్ yearnings by bringing home to us his compassion and mercy in fulfilling his lovers longing. ఇటువంటి కథలు గనక చదివితే మనల్ని మరింత ముందుకు తీసుకెళ్తాయి, మనకి విశ్వాసాన్ని కలిగిస్తాయి. ప్రభువు యొక్క కరుణ, దయ, కృప అవి మన తపనకు బదులిస్తాయి అని నమ్మకం కలిగిస్తాయి. డిడ్ ఐ నాట్ టెల్ యూ ద స్టోరీ ఆఫ్ ది ఓల్డ్ విమెన్ హూ వాజ్ బ్లైండ్. ఇక్కడ ఇరి చెప్తున్నాడు దావనకేసి తిరిగి, ఒక కళ్ళు లేనటువంటి ఒక అంధురాలు వృద్ధ స్త్రీ గురించి నేను చెప్పాను, గుర్తుందా? ఇట్ హ్యాపెండ్ రైట్ హియర్ ఇన్ అరంగాం విలేజ్. ఆమె అరంగాం గ్రామానికి చెందింది, ఇక్కడే జరిగింది ఆ ఉదంతం. షీ ఈజ్ లాంగ్ గాన్ నౌ, చాలా కాలమైంది ఆవిడ చనిపోయి. బట్ హెర్ స్టోరీ కంటిన్యూస్ టు టచ్ మీ. కానీ ఆవిడ కథ నా హృదయాన్ని ఇప్పటికీ కూడా కదిలిస్తూనే ఉంటుంది. షీ హ్యాడ్ బీన్ బ్లైండ్ ఫ్రమ్ హర్ చైల్డ్హుడ్, బట్ బికాస్ ది విలేజ్ ఈజ్ సో క్లోజ్ టు మేరాబాద్, షీ హ్యాడ్ హెర్డ్ స్టోరీస్ ఆఫ్ బాబా గ్రోయింగ్ అప్ అండ్ డెవలప్డ్ దిస్ ఫెయిత్ ఇన్ హిమ్. ఆవిడ చిన్నప్పటి నుంచి అంధురాలు అయితే బాబా కథలు చాలా ఎక్కువగా వింటూ ఉండేది. బాబా దర్శనం కూడా చేసుకుంది ఆవిడ బాబా మీద విశ్వాసం పెంచుకుంది. యాజ్ ఏ చైల్డ్ షీ హ్యాడ్ హీజ్ కాంటాక్ట్. ఆ చిన్నపిల్లగా ఉన్నప్పుడు బాబాతో సాంగత్యం కూడా ఉంటూ ఉండేది. నౌ ఇట్ ఈజ్ 69. ఇలా 1969 వచ్చేసింది. అండ్ ద న్యూస్ దట్ బాబా హ్యాస్ డ్రాప్డ్ హిజ్ బాడీ రీచెస్ హెర్. బాబా శరీరం వదిలేశాడనే వార్త ఆవిడికి చేరింది. షీ సో షాక్డ్ టు హియర్ దిస్ that all she can think of is getting to where he is, but being totally blind. And by this time, old and physically enfeebled, she is absolutely helpless. She can't do it on her own. పాపం అప్పటికే వృద్ధురాలైపోయింది, కళ్ళ కనిపించటం లేదు కదా.
కనీసం బాబా దేహం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఒక్కసారి దర్శించుకుందామని ఆరాటం ఉంది. కానీ ఎవడో ఒకడు తీసుకెళ్లకుండా ఆవిడంతటా ఆవిడ వెళ్ళలేనటువంటి నిస్సహాయ పరిస్థితి ఆవిడది. అండ్ షీ ఈజ్ పూర్. పైగా ఆవిడ పేద స్త్రీ. డబ్బుంటే కనీసం ఒక ₹1000 ఇచ్చి ఎవడో ఒకడు తీసుకెళ్ళమంటది. పేద స్త్రీ. సో షీ బెగ్స్ ది పీపుల్ అరౌండ్ హర్ టు టేక్ హెర్ టు బాబాస్ టూమ్. పాపం తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ బతిమాలేది గడ్డం పట్టుకుని, నాన్న ఒక్కసారి నన్ను ఎలాగో తీసుకెళ్ళవా, ఆ బాబా దర్శనం చేయించవా అని. యు నో, ఇఫ్ షీ హ్యాడ్ హ్యాడ్ మనీ దెన్ పెర్హాప్స్ ది పీపుల్ వుడ్ హ్యావ్ లిజన్ టు హెర్ ప్లీజ్. ఆవిడ డబ్బు ఉన్నదే కనుక అయి ఉంటే ఎవరో ఒకళ్ళు వినేవారు ఆవిడ మాటని. బట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. When Baba dropped his body, it was such a shock to everyone that those villagers who knew of Baba ran to his tomb on their own. అంచేత బాబా శరీరం వదిలేయడం అనేది అకస్మాత్తుగా జరిగింది. కాబట్టి ఎవడికి వాడే ముందు మనం వెళ్ళి దర్శనం చేసేసుకుందామన్న కంగారులో ఉన్నారు తప్ప వాడిని వీడిని తీసుకెళ్దామనే మూడ్లో లేరు ఎవరు కూడా. దే వర్ నాట్ థింకింగ్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్. అది ముందు మనకి దర్శనం దొరకాలి కానీ ముందు ఎవరినో ఎక్కడ తీసుకెళ్ళగలం. సో దిస్ పూర్ లేడీ వాజ్ లెఫ్ట్ అలోన్ ఇన్ హర్ హోవల్. పాపం ఆవిడ గుడిసెలో ఒక్కర్తి అలా ఉండిపోయింది. అండ్ నో బడీ కేర్డ్ టు హెల్ప్ హెర్. ఆవిడని ఎవరు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. అండ్ వెన్ పీపుల్ టర్న్ ఫ్రమ్ దట్ లాస్ట్ దర్శన్ అండ్ టోల్డ్ హర్ అబౌట్ ఇట్, ఆల్ షీ కుడ్ డూ వాజ్ టు వీప్ ఎట్ హర్ ఫేత్. ఈ దర్శనం చేసుకున్న వాళ్ళు వెనక్కి వెళ్ళి ఇంక అయిపోయింది, రేపే ఎప్పుడు క్లోజ్ చేసేస్తారట అని చెప్తూ ఉంటే పాపం ఒక్కర్తి కూర్చొని ఏడుస్తూ ఉండేది, నా తలరాత ఇలా అయిపోయింది అని. షీ హ్యాడ్ లాంగ్డ్ ఫర్ ఎ మూమెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హిస్ ఫామ్. బట్ నౌ దట్ బాబా హ్యాడ్ డ్రాప్డ్ హిస్ బాడీ అండ్ ద టూమ్ వాజ్ సీల్డ్, ఈవెన్ దట్ హ్యాడ్ బీన్ డెనైడ్ టు హెర్. పాపం ఆవిడ ఇన్నాళ్ళు ఒక్కసారైనా ఆ సమాధిలోకి వెళ్ళి ఆయన పాదాలు ముట్టుకుందామని ఆశపడింది. ఇప్పుడు సమాధి క్లోజ్ చేశారు, ఇంక ఆ అవకాశం కూడా పోయింది. But every year, when Amartidi would approach, she would ask others to take her to the tomb, pleading with him, at least let me bow down. పాపం అమర్తిది వచ్చినప్పుడు అప్పుడైనా బతిమాలేది ఆవిడ, కనీసం నేను అక్కడ ఆ సమాధి మీద తలకాయ పెట్టి ప్రణమెల్లుతాను నాన్న, ఒక్కసారి తీసుకెళ్ళండి అనేది. అండ్ యు నో హౌ హ్యూమన్ నేచర్ ఈజ్. అది మానవ స్వభావం ఎలా ఉంటుందో మీకు తెలుసుగా. విలేజర్స్ వుడ్ అష్యూర్ హర్, ఎస్ వీ విల్ టేక్ యూ దేర్, బట్ దెన్ దే వుడ్ ఫర్గెట్ అబౌట్ ఇట్. తప్పకుండా తీసుకెళ్తాం, అలాగే రేపు వస్తాను నేను అనేవారు, వెళ్ళిపోయేవారు, మర్చిపోయేవారు. దట్ ఈజ్ హౌ లైఫ్ ఈజ్. పాపం ఇలాగే గడిచిపోతుంది జీవితం. సో హెర్ లాంగింగ్ రిమైన్ అన్ఫుల్ఫిల్డ్. ఆవిడ తపన అలాగే ఉండిపోయింది. సో హియర్ వేర్ ది స్టోరీ రియల్లీ బీన్, ఎక్కడ అసలు కథ మొదలవుతుంది. వన్ డే ఐ హ్యాడ్ సమ్ వర్క్ ఇన్ మెహరాబాద్. ఒకరోజు నాకు మెహరాజాదులో ఉండేవాడు కదా ఇరి, ఎందుకో మెహరాబాద్లో ఏదో పని వచ్చింది. ఐ కాంట్ రిమెంబర్ నో వాట్ ఇట్ వాజ్, మేబీ టు ఇన్స్పెక్ట్ సంథింగ్ దేర్, బట్ వట్ ఎవర్ ఇట్ మైట్ హ్యావ్ బీన్, ఐ వాజ్ ఆన్ ది హిల్ అండ్ సాట్ డౌన్ ఇన్ ద పారాపిట్ ఆఫ్ బాబాస్ క్యాబిన్ అక్రాస్ ఫ్రమ్ ద టూమ్. ఏదో పని మీద వచ్చాను నేను, ఏదో ఇన్స్పెక్ట్ చేయనాకో దేనికో వచ్చాను అనుకుంటాను, ఇప్పుడు గుర్తులేదు. సమాధి పక్కన బాబా క్యాబిన్ ఉంటుంది కదా, దానికి అరుగు ఉంటుంది, చిన్న అరుగు. ఆ అరుగు మీద కూర్చొని ఉన్నాను. దెర్ వర్ సమ్ పీపుల్ టేకింగ్ దర్శన్. సమాధిలో కొంతమంది దర్శనం చేసుకుంటున్నారు కూడా. అండ్ ఐ వాజ్ జస్ట్ క్వయట్లీ సిట్టింగ్ దేర్ లాస్ట్ ఇన్ మై ఓన్ థాట్స్. నేను ఎవ్వరితో మాట్లాడటం లేదు, నిశ్శబ్దంగా నా ఆలోచనలో మునిగిపోయి అలా. పీపుల్ రికగ్నైజ్ మీ ఈవెన్ దో ఆఫెన్ కెనాట్ రికగ్నైజ్ దెమ్. అప్పటికే ఇరిచి కళ్ళు పాపం కళ్ళద్దాలు బాగా దలసరిగా ఉండేవి, పెద్దగా గుర్తుపట్టలేకపోయేవాడు. అయినా ప్రజలు గుర్తుపట్టి ఈయన్ని విష్ చేస్తూ ఉండేవారు. అండ్ దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్. ఎ మ్యాన్ కమ్స్ ఓవర్ అండ్ సేజ్ హౌ హ్యాపీ ఈజ్ టు సీ మీ. ఒకడు గుర్తుపెట్టి పరిగెత్తుకొచ్చాడు, అబ్బబ్బా నిన్ను చూడడం నాకు ఎంత ఆనందంగా ఉందో అన్నాడు. న్యాచురల్లీ ఐ స్టాండ్ అప్ అండ్ ఎంబ్రేస్ హిమ్. నేను అరుగు మించి లేచి నిలబడి అతన్ని ఆలింగనం చేసుకున్నాను. ఎరేజ్, దెర్ ఈజ్ సంథింగ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఒక విషయం నీకు చెప్పడానికి వచ్చాను నేను అన్నాడు. అండ్ హీ శాట్ డౌన్ బిసైడ్ మీ. నన్ను కూర్చోమని నా పక్కన కూర్చొని అతను చెప్తున్నాడు. దిస్ మ్యాన్ టెల్స్ మీ అబౌట్ ఎన్ ఓల్డ్ బ్లైండ్ లేడీ లివింగ్ ఇన్ ద విలేజ్ హూ ఈజ్ ఫిజికల్లీ అనేబుల్ టు గెట్ అరౌండ్ ఆన్ హెర్ ఓన్. ఇదిగో మనం అనుకుంటున్న ముసలావుడి గురించి చెప్తున్నాడు అతను. She was devastated when Baba dropped his body, but no one remembered to take care for the last darshan. ఆవిడ ఎంత ఆరాటపడినా చివరి దర్శనం కోసం కూడా ఎవడు సహాయం చేయలేదు ఆవిడికి.
Even later, when she had asked this man to take her to the tomb, in the chaos of that time, lost his own emotions, he had forgotten about her. ఇతను కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు బతిమాలింది, నన్ను సమాధి దగ్గరికైనా తీసుకెళ్ళాను, తప్పకుండా తీసుకెళ్తానని ఇతను కూడా మర్చిపోయాడట. రీసెంట్లీ హీ హ్యాడ్ గాన్ టు విజిట్ హర్. ఈ మధ్యనే ఆవిడ దగ్గరికి మళ్ళీ వెళ్ళాట ఇతను. అండ్ హీ కుడ్ నాట్ బిలీవ్ వాట్ హీ సా. ఆవిడ చూసిన దృశ్యాన్ని అతను నమ్మలేకపోయాడు. షీ వాజ్ అబ్సల్యూట్లీ చేంజ్డ్. ఆవిడ సంబరంలో మునిగి తేలుతూ ఉంది, మారిపోయింది. ఆల్ ద పెయిన్ అండ్ సఫరింగ్ దట్ హ్యాడ్ బీన్ ఎచ్డ్ సో డీప్లీ ఇన్ టు యువర్ ఫేస్ ఈజ్ వ్యానిష్డ్. ఇప్పుడు అస్సలు ఎక్కడ బాధ మచ్చు కూడా కనిపించటం లేదు. ద మ్యాన్ సెడ్, ఐ కుడ్ నాట్ బిలీవ్ ఇట్. నేను నమ్మలేకపోయాను. సో మై టెల్ మీ వాట్ హ్యాస్ హ్యాపెన్ టు గివ్ యూ సచ్ జాయ్. ఎందుకు ఎంత సంతోషం, ఏమైందని అడిగాడు. ద ఓల్డ్ విమెన్ దెన్ ఓపెన్ హర్ హార్ట్. అప్పుడు ఆవిడ హృదయం తెరిచి ఇలా చెప్పింది, ఇట్ వాజ్ అమర్తిథి. అది అమర్తిథి రోజు. యాజ్ ఇన్ ది పాస్ట్ విలేజర్స్ హెడ్ గాన్ టు ద టూమ్ బట్ నన్ హెడ్ రిమెంబర్ టు టేక్ మీ. అందరూ వెళ్ళారు ఆయన దర్శనానికి, సమాధి దగ్గరికి. నన్ను మాత్రం ఒక్కడూ గుర్తుపెట్టుకోలేరు. ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ మై హార్ట్ లాంగింగ్ టు సీ హిమ్, టు బౌ డౌన్ టు హిమ్, బట్ ఐ వాజ్ హెల్ప్లెస్ టు గో టు ద టూమ్ ఆన్ మై ఓన్. నేను ఒక్కరితోనే ఆ గుడిసెలో ఉండిపోయాను. ఐ వాజ్ ఆల్ బై మై సెల్ఫ్. నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను. సో ఐ సెడ్ టు బాబా, యు ఆర్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్, యు ఆర్ ది అవతార్, యూ కెన్ డూ ఎనీథింగ్. నువ్వు సాక్షాత్తు భగవంతుడి అవతార పురుషుడు, నువ్వు ఏదైనా చేయగలవు కదా ప్రభు. ఐ హ్యావ్ లాంగ్డ్ ఆల్ దీస్ ఇయర్స్ టు సీ యూ ఇన్ హ్యూమన్ ఫామ్ వెన్ యూ టుక్ బర్త్ ఆన్ ఎర్త్, బట్ దీస్ ఐస్ హ్యావ్ రాబ్డ్ మీ ఆఫ్ సైట్ అండ్ లెఫ్ట్ మీ అలోన్ ఇన్ డార్క్నెస్. అది నేను ఒక్కసారి చూద్దామని ఎంత తపన పడ్డాను, కానీ ఈ కళ్ళు పనిచేయట్లేదు, ఇదిగో ఇలా చీకట్లో మిగిలిపోయాను నేను అని ప్రార్థన చేసింది. దెన్ హెర్ వరల్డ్ చేంజ్డ్. ఇలా అనుకుందో లేదో ఆవిడ ప్రపంచం మార్చేశాడు ప్రభు. హీ రివార్డెడ్ హెర్ లాంగింగ్. ఆవిడ తపనకు బదులిచ్చాడు ఆయన. సడన్లీ ఎవ్రీథింగ్ వాజ్ ఫుల్ ఆఫ్ లైట్. మొత్తం వెలుగు నిండిపోయింది. ద ఎర్త్ ఇట్ సెల్ఫ్ వాజ్ ల్యూమినిసెంట్. మొత్తం భూమి వెలిగిపోతూ కనపడింది ఆవిడకి. షీ సీస్ దిస్ లైట్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ సన్లైట్. ఇది సూర్యకాంతి కాదు, ఇది ఎక్కడి నుంచో వచ్చిన దివ్యకాంతి. ఇట్ హ్యాజ్ ఎ టింజ్ ఆఫ్ కలర్ టు ఇట్. చిన్న కాంతి కూడా, ఒక రంగు కూడా ఉంది ఈ కాంతికి. బ్లిస్ ఎన్వెలప్స్ హర్ అండ్ షీ ఫీల్స్ ఎ ట్రెమెండస్ జాయ్ అండ్ లైట్నెస్. ఒక రకమైన ఆనందం లోపల నుంచి పెళ్ళుబికి వచ్చేసింది. ద ఓల్డ్ లేడీ సీస్ టూ ఫిగర్స్ కమింగ్స్ టువర్డ్స్ హర్ ఇన్ ద లైట్. ఆ వెలుగులో ఇద్దరు వ్యక్తులు తన వైపు నడుచుకుంటూ వచ్చారు. షీ పాజెస్ ఇన్ హెర్ నెరేషన్, ఐ సా బాబా, హీ కేమ్ టు మీ. అది అందులో ఒకడు బాబా, బాబా నా దగ్గరకు వచ్చాడు. అఫ్ కోర్స్ హెర్ ఎక్సైట్మెంట్ ఈజ్ సచ్ దట్ షీఈస్ టెల్లింగ్ ఎవ్రీ వన్ దట్ షీ హెస్ సీన్ బాబా. అది అందరికీ చెప్తోంది, నేను బాబాని చూశాను చూశాను అని ఆనందంగా. బట్ ది విలేజర్స్ వర్ స్కెప్టికల్ న్యాచురల్లీ, ఎస్పెషల్లీ వెన్ దే హ్యాడ్ ఫర్గాటన్ అబౌట్ హర్. ఈవిడి బాబాని ఏం చూస్తుందిలే అని ఆ ఊళ్ళో వాళ్ళు నమ్మలేరు. దెర్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ దట్ గిల్ట్ ఫ్యాక్టర్. సో ది ఇంటరోగేషన్ బిగిన్స్. యూ సా బాబా, వెల్ డిడ్ ఈ బ్రేక్ ఈ సైలెన్స్. వీళ్ళు ఎగతాళి చేయడం కూడా మొదలెట్టారు. ఓ బాబాని చూసేవా, అయితే ఆయన మౌనం బ్రేక్ చేసేటేమిటి అని అడిగేవారు. నో, he did not talk to you. No. But the two figures approached me and Baba was wearing a long, very thin kafni. It was so fine that I could see his body through it. అప్పుడు స్పష్టంగా చెప్పింది, బాబా కఫ్ని వేసుకొని వచ్చారు, నేను చూశాను. హీ వాజ్ నాట్ వేరింగ్ వెస్టర్న్ క్లోత్స్ లైక్ ఏ సూట్ అండ్ టై. అప్పుడు చెప్పింది, బాబా కోటు సూటు వేసుకుని రాలేదు, మన భారత వేషభాషల్లోనే వచ్చాడు. యు సీ దే వర్ ట్రయింగ్ టు ట్రిప్ హెర్ అప్. సో వాళ్ళు ఎగతాళి చేస్తున్నారనమాట ఈవిడ్ని. టు ఫైండ్ అవుట్ వెదర్ దిస్ వాజ్ ఆల్ ఎ ఫిగ్మెంట్ ఆఫ్ అవర్ ఇమాజినేషన్. ఆవిడ ఊహించుకొని చెబుతోంది అని వాళ్ళ ఉద్దేశం. నో, హీ వాజ్ నాట్. ఆవిడ స్పష్టంగా చెప్తోంది, లేదు లేదు సుమా. హీ హ్యాడ్ చెప్పల్స్, కాళ్ళకి చెప్పులు వేసుకున్నారు. అండ్ జస్ట్ వైట్ రోబ్, తెల్లటి వస్త్రం వేసుకున్నారు. డిడ్ యు సీ హీ హ్యాడ్ ఎ బియర్డ్. వాళ్ళు చెప్పారు, ఆయన గెడ్డం కూడా పెంచుకున్నాడు చూసేవా అని ఎగతాళి చేసి అడిగారు. నో, దెర్ వాజ్ నో బియర్డ్, ఓన్లీ ఎ ముస్టేజ్. బాబాకి మీసం మాత్రమే ఉంది. డిడ్ హీ హ్యావ్ ఏ లాంగ్ హెయిర్ వాళ్ళు అడిగారు. పెద్ద తల ఉందా, జుట్టు అని అడిగారు. హీ వాజ్ లీనింగ్ ఆన్ సంబడీస్ ఆర్మ్ అండ్ దట్ పర్సన్ వాజ్ స్టౌట్. పక్కనే కొంచెం బలంగా ఉన్న ఇంకో వ్యక్తి ఉన్నాడు, అతని మీద ఒక పక్కకు వాలి ఉన్నాడు బాబా అని చెప్పింది. అంటే ఎరిచ్ అనమాట అతను.
టుగెదర్ దేవర్ వాకింగ్ టువర్డ్స్, మీ ఇద్దరు కలిసి నా వైపుకు నడుచుకుంటూ వచ్చారు. ఐ రిమెంబర్ దట్ హీ హ్యాడ్ ఏ పిగ్ టెయిల్ విత్ ఏ రిబ్బన్, వెనకాల ఒక జడలాగా కట్టి ఒక రిబ్బన్ కూడా ఉంది, నేను చూశాను. బాబా టర్న్ హీజ్ హెడ్ టువర్డ్స్ ద మ్యాన్ విత్ హిమ్ అండ్ దట్ ఈస్ హౌ ఐ సా హీజ్ హెయిర్. బాబా తన పక్కనే ఉన్న ఇరిచికేసి ఇలా తిరిగినప్పుడు ఆ పిలక నాకు కనపడింది అంది. దెన్ ది అదర్ పర్సన్ సెడ్ బాబా అండ్ దట్ ఈస్ హౌ ఐ రియలైజ్డ్ ఇట్ వాజ్ మేయర్ బాబా. అప్పుడు ఆ రెండో వ్యక్తి బాబా అన్నాడు, అంటే ఎరిచ్ అనమాట. అప్పుడు నాకు ఇతను మెహర్ బాబా అని అర్థమైంది అంది ముసలావిడ. ఆఫ్టర్ వైల్ బాబా గ్రాడ్యువల్లీ ఫేల్డ్ అవే అండ్ మై సైట్ బికేమ్ యాజ్ ఇట్ హ్యాజ్ ఆల్వేస్ బీన్. బాబా అదృశ్యమైపోయారు, నాకు మామూలుగానే నేను కనిపించడం మానేసాయి. బట్ ద లైట్ రిమైన్ విత్ మీ ఫర్ సమ్ టైమ్, చాలాసేపు ఆ కాంతి అలాగే ఉండిపోయింది. బిఫోర్ ఇట్ టు పాస్ అవే, అది కూడా క్రమంగా వెళ్ళిపోయింది. బట్ మై జాయ్ హ్యాజ్ రిమైన్, కానీ నాకు కలిగిన ఆనందం మాత్రం మిగిలిపోయింది. అవతార్ మెహర్ బాబాకి జై. ఇక్కడ ఈరోజు ఆపుతామండి. జై బాబా. జై